ఏయ్ భూమి, ఆగో. ఏంటి మా మమ్మీని బెదిరిస్తున్నావంట? మీ మమ్మీని నేను బెదిరించలేదు, హెచ్చరించాను. మీ మమ్మీ ఏం చేసిందో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. అంతేకాదు, నేను మీ మమ్మీని ఏం చేయబోతున్నానో కూడా దగ్గరుండి చూస్తూ ఉండు. నువ్వా? మా మమ్మీని ఏమీ చేయలేవు. నేనేమీ చేయను, కానీ ఆధారాలు చేస్తాయి. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. నేను చెయ్యాల్సిందల్లా నిజాన్ని సరైన చోటుకి తీసుకెళ్ళడం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా జాగ్రత్తగా విను. మీ మమ్మీ చేసిన పనుల్లో నువ్వు కూడా భాగం కాకుండా చూసుకో. లేకపోతే రేపు మీ మమ్మీతో పాటు నువ్వు కూడా పోతావు. గగన్ లేకపోయేసరికి నీకు మైండ్ పని చేయట్లేదనుకుంటా భూమి. నా భర్తని చంపిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఒక భార్య కన్నీటి విలువ ఎంతుంటుందో వాళ్ళకి తెలియాలి. నేను ఖచ్చితంగా చూపిస్తాను. భూమి, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. రా రా భూమి, రా. భూమి, ఏమైంది చెర్రీ? కమిషనర్ గారి గురించి ఎంక్వైరీ చేశాను భూమి. మనం ఆధారాల్ని నేరుగా ఆయనకు అందిస్తే చాలు. సూర్య అయినా అపూర్వ అత్తయ్య అయినా సరే, ఎవ్వరైనా సరే ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. చెర్రీ, మనం బావని తిరిగి తీసుకురాలేము. ఎంత ఏడ్చినా బావ తిరిగి రాడు. కానీ బావని అన్యాయంగా చంపిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ సొసైటీలో వాళ్ళు తిరగకూడదు. అవును భూమి, నేను పక్క నుండి బావని కాపాడుకోలేకపోయాను. కానీ న్యాయం కోసం నా పోరాటం మాత్రం ఆపను. ఇదిగో భూమి, ఆయన పర్సనల్ నంబర్. కాల్ చేయి. హలో, ఎవరు? నమస్కారం సార్, నేను భూమిని మాట్లాడుతున్నాను. శరత్ చంద్ర గారి కూతుర్ని. చెప్పండి. సార్, నా భర్త గురించి మీకేం చెప్పారో నాకు తెలీదు. కానీ ఒక భార్యగా నేను చెప్పేదొక్కటే. నా భర్తను చంపింది ఎన్కౌంటర్లో కాదు, పథకం ప్రకారం ప్లాన్ చేసి మరీ చంపారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? ప్లాన్ ప్రకారం చంపారనడానికి ఏదైనా ఎవిడెన్స్ లాంటివి ఉన్నాయా? ఆ సూర్య కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటున్నారు కదా, అతను అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానమ్మా. లేదు సార్, అతను బయటికి కనిపించేంత మంచి ఆఫీసర్ కాదు. అతని బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్గా ఉంటుంది. వాట్? నిజమా? అవును సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ప్రూఫ్స్తోనే నేను మీకు కాల్ చేశాను సార్. అది డైరెక్ట్గా మీ చేతికే ఇవ్వాలనుకుంటున్నాను. మధ్యలో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా సూర్యకి తెలియకూడదు. మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి కలుస్తాను సార్. రేపు 10 గంటలకు రండి. థ్యాంక్ యూ సార్, నేను తప్పకుండా వస్తాను. కమిషనర్ గారు ఏమన్నారు భూమి? రేపు మార్నింగ్ కలవమని చెప్పారు. అయితే అత్తయ్య అయిపోతుంది. ఈ రోజు నైట్ మాత్రమే వాళ్ళది. రేపటి నుంచి వాళ్ళ లైఫే మారిపోతుంది. మీరిద్దరూ కలిసి ఇంత పెద్ద ప్లాన్ చేస్తారా? మిమ్మల్ని ఊరికి వదలను. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు మేడం. ఒక్క ఫోన్ మన జీవితాల్ని తలకిందులు చేసేసింది.
అసలు నువ్వు ఆ కాల్ రికార్డింగే చెయ్యకపోయుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు. ముందు జాగ్రత్త తీసుకోకుండా ఇప్పుడు తలబట్టు కూర్చుంటే ఏ లాభం? అయ్యో మేడం, ఇప్పుడు తప్పెవరిదని మాట్లాడుకునే టైం కాదు. ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అదా ఆలోచించండి. చెప్పు నక్షత్ర. మమ్మీ, ఆ భూమి ఇప్పుడే కమిషనర్కి ఫోన్ చేసింది. హలో, ఏంటి కమిషనర్కి ఫోన్ చేసిందా? రేపు ఉదయం 10 గంటలకి కలుస్తానని కూడా చెప్పింది. ఆ చెర్రీతో కూడా ఇదే మాట్లాడుతుంది మమ్మీ. గగన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టను, రేపు అన్ని సాక్ష్యాలు కమిషనర్కి ఇస్తానని కూడా చెప్పింది. ఏంటి, కమిషనర్ని కలుస్తుందా? రేపు ఉదయం 10 గంటలకా? నక్షత్ర, అసలు సరిగా విన్నావా? నువ్వు చెప్పింది నిజమేనా? నా చెవులతో నేను విన్నాను మమ్మీ, అందుకే వెంటనే నీకు ఫోన్ చేశాను. ఆ. సర్లే, ఉంటా. అయిపోయింది, అయిపోయింది. హ, నిజంగా అంతా అయిపోయింది. రేపు ఆ రికార్డింగ్స్ కమిషనర్ చేతికి వెళ్తే మన పని అయిపోయినట్టే. ఓ పని చేద్దాం, ఆ కమిషనర్ని కూడా మ్యారేజ్ చేద్దాం. ఆపండి మేడం, మీకు ఆయన గురించి పూర్తిగా తెలీదు. ఆ కమిషనర్ మిగతా ఆఫీసర్లా కాదు, చాలా చాలా స్ట్రిక్ట్, చాలా నిజాయితీపరుడు. ఆ గగన్ ఎన్కౌంటర్ రిపోర్ట్ నమ్మించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు భూమి ఎవిడెన్స్తో అక్కడికి వెళ్తే నన్ను సస్పెండ్ చేయడు, డైరెక్ట్గా జాబ్ పీకేసి 4 తన్నేసి జైల్లో కూర్చోబెడతాడు. నా కెరీర్ అంతా అయిపోయింది, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. మీరు మీ చేతులతో ఇదంతా చేశారు. మీతో చేతులు కలపడం వల్ల నాకు ఈ సమస్య వచ్చి పడింది. ఏంటి? ఇప్పుడు మొత్తం తిప్పి నా మీద తోస్తున్నావా? చెప్పు, భూమి కోసం నువ్వు రాలేదు, దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఆశపడింది నువ్వు కదూ. నీ గొంతమ్మ కోరికల కోసం నువ్వు చేసే పనుల్లో నేను సాయం చేశాను. ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నావా? ఇప్పుడు నన్ను అంటున్నావా? అసలు మీరు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు. తమరు లేకపోయినా నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. అసలు మీ వల్ల కదండి ఇదంతా జరిగింది. బా